నాయకత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. కృష్ణవేణి గారు జనరలైజ్డ్ గా మాట్లాడద్దు. కృష్ణవేణి గారు ఇది జనరలైజ్డ్ గా మాట్లాడద్దు. కృష్ణవేణి గారు నేను ఒక మాట చెప్తున్నా, ఇది మనందరం ఆలోచించాల్సిన పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మనందరం వెళ్ళిపోబోయాం. ఈ రోజున ఈ రాజకీయ నాయకులు కార్యకర్తలు తమ స్వామి భక్తిని చాటుకుంటాకో తాము వ్యక్తిగతంగా ఎదగడానికో ఇలాంటి మాటలు మాట్లాడితే రేపొద్దున మన గుమ్మం వరకు మన ఇంటి లోపలకు కూడా ఇలాంటి వర్డ్స్ వచ్చేస్తాయి. దీన్ని జనరలైజ్డ్ చేయమాకండి దయచేసి. నేను మాట్లాడేది ఏంటంటే, ఈ రోజున చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని కావాలనే ఈ రోజున ఇలా చేపించి ప్లాన్ ప్రకారం చేపించారంటున్న రేగడి లక్ష్మణరావు గారి మాటలు మీరు ఎలా చూస్తారో చెప్పండి. ఖండిస్తున్నాను సార్. రైట్, లక్ష్మణ్ గారు మంచి వాడు చెప్పారండి. అంటే మన గుమ్మం వరకు వస్తేనే కానీ కష్టం విలువ తెలియదు అని అంటారు సార్. అంటే ఏ పార్టీలో అవ్వచ్చు, మహిళలు పనిచేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేసేది క్యారెక్టర్ మీద టార్గెట్ చేస్తారు, వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ పిల్లల మీద వ్యక్తిగతంగా వాళ్ళని చాలా హింస పెట్టడం. గతంలో భువనేశ్వర్ గారి దగ్గర నుంచి మా వరకు కూడా చాలా ఎదుర్కొని నిలబడేటువంటి వ్యక్తులం సార్. ఇవాళ భారతీయ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి అది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం అనేది మహిళా లోకం అంతా కూడా గర్వించదగ్గటువంటి విషయం సార్. ఏ పార్టీలో అయినా సరే కానీ మహిళల్ని ఇలా ఇక్కడ లక్ష్మణరావు గారు అనేది ఏంటంటే, కృష్ణవేణి గారు లక్ష్మణరావు గారు అనేది ఏంటంటే, ఇదే వ్యక్తి గతంలో చాలాసార్లు మాట్లాడాడు ఇలాంటి మాటలు. అలాగే మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున ఉన్నట్టుండి ఈ వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేది కేవలం ఒక కావాలని వాళ్ళు చేసి వ్యక్తిగత లాభం పొందాలి, తద్వారా సింపతి పొందాలనే కేవలం అతను అరెస్ట్ చేశారు. అదేవిధంగా దళితుడనే అరెస్ట్ చేశారు తప్పితే మిగతా వాళ్ళని చేయలేదని మాట్లాడుతున్న మాటని ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడతారండి. రేగడి లక్ష్మణ్ రావు గారు కూడా ఆయన భాషా తీరు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. కానీ వాళ్ళు మంచిని కూడా తీసుకునేటువంటి అవకాశం, ఒక మనిషిలో మార్పు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే సొసైటీ మధ్య బతుకుతున్నాం, ప్రజల మధ్య మనం మాట్లాడే మాటలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తారు. చూసేటప్పుడు మన భాషా విధానం చాలా కరెక్ట్ గా ఉండాలి. అంటే రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడేటువంటి మాటలు అయితే నేను పట్టించుకోను సార్. ఆయన డిబేట్ లో అనేక మంది చూసుకుంటారు. ఆయన భాషా తీరు ఎలా ఉంటది అన్నది ఇవాళ ఆయన మైండ్ కి ఏమి అర్థమైంది అన్నది కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం సార్. కాకపోతే ఇవాళ సింపతి సంపాదించడం కోసమో జనంలో మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసమో యాక్షన్ తీసుకోలేదు సార్. దేనికన్నా ఒక పరిధి ఉంటుంది, దేనికన్నా ఒక సహనం ఓర్పుతో వెయిట్ చేస్తుంటారు ప్రజలు కానీ నాయకులు కానీ వెయిట్ చేస్తుంటారు పార్టీని కానీ. కానీ శృతి మించుతున్నాయి అంటే కనుక మిగతా వాళ్ళని కూడా కట్టడి చేయడానికి ఎవరొకరి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. కానీ గతంలో కూడా వైసీపీలో చూసాం, వాళ్ళ పార్టీ అంటే భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటి సార్? వాళ్ళ నోటు దురుస్తాను, వాళ్ళు మాట్లాడేటువంటి ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే, కృష్ణవేణి గారు శ్రీరెడ్డి గారు మీరు తిట్టారని మా పార్టీకి ఆపాదించాలని చూస్తున్నారు. శ్రీరెడ్డి గారు మా పార్టీ కాదు. బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారిని అమ్మ బూతులు తిట్టి, వాళ్ళ అమ్మని తిట్టి, వాళ్ళ అక్కని తిట్టి, వాళ్ళ చెల్లిని తిట్టి రకరకాలుగా తిట్టినా ఆయన ఎవరో తిట్టుండొచ్చు. ఆయన మా పార్టీ కాదు, మా పార్టీ వాళ్ళు ఎవరో అట్లా తిట్టలేదు, అది వాళ్ళు చెప్పేది. అంటే వైసీపీ కూలిసి తిట్టించిందా సార్? ఆ రోజు డబ్బులు ఇచ్చి తిట్టించిందా? అంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మిగతా వ్యక్తులందరినీ కూడా ఆఖరికి ఆమె బీజేపీ నాయకులు అంటే ఇస్తాను లక్ష్మణరావు గారు ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. తిట్టించిందా ఆ రోజు? రెమ్యూనరేషన్ నుంచి తిట్టించిందా ఆ రోజు వైఎస్ఆర్ చెప్పాలి. నిజంగా పబ్లిక్ మీద యాక్షన్ తీసుకునేటువంటి రైట్ మీకు ఉందా లేదా? ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని అమ్మనాబూతులు తిడుతున్నప్పుడు ఒక పబ్లిక్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మాజీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ బాధ్యత లేదా ఆ రోజు? నేను అడుగుతున్నాను సార్, ఎందుకు తీసుకోలేదు ఆ రోజు యాక్షన్? అలాగే పోసాని కృష్ణమురళి గారి మీద ఆ రోజు కన్ను వేసుకునే కదా సార్ తిట్టాడు పోసాని కృష్ణమురళి గారి మీద ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళ మంత్రులు రోజా ఎలాంటి భాష మాట్లాడిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకోటి కృష్ణవేణి గారు మీరు రోజా అంటే నేను అడుగుతున్నాను, కృష్ణవేణి గారు వినాలి, కృష్ణవేణి గారు ఒక మాట వినాలి. రోజా అనేది ఈ రోజున సాక్షాత్తు స్పీకర్ గా ఉన్న
అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన భాష గురించి ఏం చెప్తారు మీరు? అయ్యన్న పాత్రుడు గారు రోజా గారి గురించి, ఎస్ రోజా గారు తప్పు చేసి ఉండొచ్చు, ఎవరు తప్పు చేసినా శిక్షించాలి, కానీ అయ్యన్న పాత్రుడు గారు రోజా గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి మీరేం చెప్తారు? ఈరోజు ఆయన స్పీకర్గా ఉన్నారు, మీరు చెప్పండి. ఆయన స్పీకర్ గా ఉండి తిట్టలేదు సార్. ఆ రోజు ఆయన మనసు రగిలిపోయి ఒక సాధారణ పౌరుడిలా తిట్టాడు ఆ రోజు అయ్యన్న పాత్రుడు. ఎవరైనా తప్పే కదండి, సాధారణ పౌరులైతే ఒకటి. కృష్ణవేణి గారు మరి వాళ్ళు చెప్పేది కాదు లక్ష్మీనాథ్ గారు, ఇవాళ మీరు ఒకటి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మంత్రి పదవి హోదాలో ఉండి పేరు నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మీరన్న పాయింట్ కే వద్దాం. కృష్ణవేణి గారు మీరన్న పాయింట్ కే వద్దాం. మంత్రులు కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు మీరన్న పాయింట్ కే వద్దాం. కృష్ణవేణి గారు మీరన్న పాయింట్ కే వద్దాం. మంత్రి పదవుల్లో ఉండే తిట్టకూడదు, మంత్రి పదవులు లేకుండా అంటే ఇప్పుడు సామాన్యుడిగా ఉన్న తిట్టిన ఇతను కూడా తప్పే కదా. సామాన్యుడిగా ఉండే తిట్టిన తప్పే, ఏ విధంగా ఉండే తిట్టిన తప్పే కదా, కాదంటారా? తప్పు తప్పే సార్, ఎవరు చేసినా సరే కానీ తప్పు తప్పే. ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయినా సరే కానీ ఇప్పుడు మేము మా పార్టీలో పనిచేస్తూ ఉంటాము. ఉన్నప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేసేది ఏంటంటే పొలిటికల్ గా ఎదుగుతున్నామంటే ఫస్ట్ టార్గెట్ చేసేది మా వ్యక్తిగత జీవితం గురించి. మా ఫ్యామిలీతో మేము హ్యాపీగా సఖ్యతగా మా అవసరాలు మేము చేసుకుని పార్టీకి పనిచేస్తున్నా సరే కానీ తిట్టలు లేనటువంటి వ్యక్తులు నానా దుష్ప్రచారాలను చేస్తూ మా మీద వెనక్కి తగ్గించడానికి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మేము అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్తూ ఉంటాం. అలాగే పబ్లిక్ మాట్లాడినప్పుడు కూడా యాక్షన్ తీసుకోమని గతంలో కూడా చెప్పడం జరిగింది సార్. శ్రీరెడ్డి గారి మీద కావచ్చు, పంచ ప్రభాకర్ మీద కావచ్చు, గతంలో కూడా మీకు కంప్లైంట్. రేగిడి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అక్కడ, ఆయన ఏదో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. లక్ష్మణరావు గారు ఇది కృష్ణవేణి గారి టైము, క్వశ్చన్ అయితే మీరు అడగండి, అడగండి సార్. లక్ష్మీనాథ్ గారు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే ఎలక్షన్ ముందు నారా లోకేష్ మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని, మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని నువ్వు తిట్టించావు, నిన్ను మీ నాన్నని ఈ జన్మలో కూడా నీ క్షమించను అన్నటువంటి వ్యక్తి. మరి నారా లోకేష్ మీద మీ క్వశ్చన్ అర్థమైంది. కృష్ణవేణి గారు, నారా లోకేష్ గారిని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడారు, మీరు నా తల్లిదండ్రులని నా తల్లిని తిట్టించావు, మిమ్మల్ని ఎప్పుడు క్షమించను అన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ఎందుకు మాట్లాడలేదు, ఆ మాటలు గుర్తులేవా మీకు అని అడుగుతున్నారు మీ పార్టీకి. ఆయన అడిగేది అది. సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు. గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఎవ్వరూ కూడా సత్య హరిశ్చంద్రులు అని నేను చెప్పను సార్. ఇంకో విషయం కూడా చెప్తాను సార్. ఇక్కడ శర్మిలారెడ్డి గారు ఉన్నారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి. ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆమెను ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తిట్టారు సార్ ఆ రోజు. వాళ్ళ భారతీ రెడ్డి గారి మీదకి వచ్చేటప్పుడు ఇంతమంది స్పందించారే, మరి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆ రోజు షర్మిల గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు తప్ప ఆమె మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఖండించలేదు, నాయకులు ఎందుకు ఖండించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు? షర్మిలారెడ్డి గారి చెల్లి కాదండి. ఇవాళ భారతీ గారి మీద జరిగినటువంటి దాడిని కూడా ఆమె ఖండించారు షర్మిలారెడ్డి గారు. రైట్, భారతీ గారి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని ఖండించారు సార్. రాజకీయ పార్టీలు అంటే ఆ విధంగానే కరెక్ట్. ఇప్పుడు కంపల్సరీ అది ఇప్పుడు షర్మిల గారు ఖండించడం అనేది కరెక్ట్. గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యుడు దరిద్రమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రి పోస్టులో ఉన్న సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఖండించాలి. అవసరమైతే లోపల నారదీసి కూర్చోబెడతామని చెప్పి కూర్చోబెట్టి హెచ్చరికలు జారీ చేయాలి. గత ప్రభుత్వం అవి చేయలేదు కాబట్టి ఈ రోజున అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ ప్రభుత్వం కూడా కంపల్సరీ మేలుకుని తనామనా భేదం లేకుండా ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే తీసుకెళ్లి లోపల వేసి వాళ్ళకి శిక్ష వెయ్యకపోతే మాత్రం ఎవరైనా కూడా అదే